బండి సంజయ్ బండి సంజయ్ తల్లిని అవమానపరిచిన బండి సంజయ్ తల్లిని అవమాన బండి సంజయ్ బండి సంజయ్ బండి సంజయ్ బండి సంజయ్ ఖబర్దార్ బండి సంజయ్ ఒక తల్లిని అవమానపరిచిన బండి సంజయ్ ఒక తల్లిని అవమానపరిచిన బండి సంజయ్ బండి సంజయ్ బండి సంజయ్ గో బ్యాక్ 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 బండి సంజయ్ खबरदार बंडी संजय బండి సంజయ్ खबरदार बंडी संजय खबरदार खबरदार बोलो बोलो
బీజేపీ గుండాలాగా వచ్చి ఇది అరెస్ట్ చేయడం సరైన పద్ధతి. మాట్లాడిన మాటలు ఒక తల్లిని అవమానపరిచిన మాటలు ఇది వెనక్కి తీసుకోకుండా మీ అడుగు బయట పెడితే దీనికి ఏంటి కలిగిన బండి సంజయ్ నిన్న బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ కోయేడులో చిగురుమాడులో మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ అన్న అయోధ్యలో శ్రీరాముడు పుట్టిండని నమ్మకం ఏందని అంటాడని, మరి ఆయన వాళ్ళ అమ్మకే పుట్టిండని నమ్మకం ఏందని ఒక మాట ఆయన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో మాట్లాడడం జరిగింది. హిందూయిజంలో తల్లిని చాలా పవిత్రంగా ఒక దేవతగా భారత మాతగా పిలిచేటువంటి మన సాంప్రదాయం. కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలు అదే గౌరవిస్తారు. ముఖ్యంగా బీజేపీ అనేటువంటి పార్టీ శ్రీరాముడు భారతమాత అనేటువంటి మాట ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మేము శ్రీరాముని కానీ సీతమ్మ వారికి కానీ వ్యతిరేకం కాదు. మన హిందూయిజం మన హైందవ ధర్మానికి వ్యతిరేకంగా ఆయనే మాట్లాడుతూ మళ్ళీ ఎన్నికలలో గెలవాలని, మళ్ళీ ఉద్రేకాలను సృష్టించాలని ఆయన ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో, రాత్రి వచ్చి బొమ్మనపల్లి ఉన్నాడు. ఇంకా ప్రయాణంలో ఆయన యాత్రలో ఇట్లాంటి మాటలు మాట్లాడి మాజీ ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న ప్రభాకర్ అన్న ఇట్లా మాట్లాడు సరి అయింది కాదని ఖండిస్తూ ఆ మాటలు ఏ పార్టీ వాళ్ళ మీదనైనా ఎవరి మీదనైనా మాట్లాడొద్దని మేము హెచ్చరిస్తూ ఆయన దాని మీద క్లారిఫై చెప్పేదాకా క్షమాపణ చెప్పేదాకా బొమ్మనపల్లి నుంచి బయటికి రానియం. మేము మహాత్మా గాంధీ ఏదైతే అహింసా పద్ధతులలో స్వాతంత్రం తీసుకొచ్చాడో ఆ పద్ధతులనే ఈ బొమ్మనపల్లి బార్డర్ మీద నలుదిక్కుల మేము బటాయిస్తూ ఉన్నాం. ఆయన చెప్పినాకనే ఆయన బయటికి రావాలి, లేకపోతే మేము ఆయనతో మాట్లాడడానికైనా రెడీ. ఒక 5-6 అందరం పోతే ఆవేశాట్లాడుతాడు. ఇప్పుడే ఇట్లా మాట్లాడితే వచ్చే నెల 12కు నోటిఫికేషన్ వస్తుంది. ఎలక్షన్ వచ్చే వరకు ఇంకేలాంటి ఉద్రేకాలను సృష్టిస్తాడు. పోయినసారి మరి హిందూయిజం మీద ఇట్లాంటి మాటలు మాట్లాడి లబ్ధి పొందిండు. ఇప్పుడు చివరికి ఒక మాట చెప్పాలంటే అస్సాం ముఖ్యమంత్రి ఎంపీ అలాగే పూర్వ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ ఏదైతే ఉస్మానియా నియోజకవర్గం వచ్చినప్పటి నుంచి మొదటి పర్యటన నిన్న కోడెలో ఏదైతే ప్రారంభించిన నాటి నుంచే నిన్న ఉదయం అలాగే నిన్న సాయంత్రం చిగురుమాడు బోనేపల్లిలో కూడా స్థానికంగా మా ఎమ్మెల్యే అలాగే రాష్ట్ర రవాణా బీసీ శాఖ మంత్రి ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారిపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ అనని మాటలు అన్నట్టు ప్రజలను ప్రలోభ కలిపి తనకున్నటువంటి నేపథ్యం ఏదో ఉందో లేని మాటలు సృష్టించడం వల్ల ఉన్నటువంటి ఇంటా బండి సంజయ్ గతంలో కరీంనగర్లో ఒక డిఎస్పీ మామూలుగా కాలో పట్టుకుంటేనే గల్ల పట్టుకున్నా అని చెప్పని ఫిర్యాదు చేసి ఎన్నికల్లోవడం, హడావిడిగా మందిని పోగేసిన తర్వాత గుండెపోటు వచ్చినట్టుగా అంబులెన్స్లోకి ఎక్కి ఎన్నికల స్టంట్లో అపోలో హాస్పిటల్లో పడికి స్టంట్ వేయించుకుని చెప్పడం, అలాగే ఇదే సిద్దిపేట జిల్లాలో ఎస్పీ ముందస్తుగా అరెస్టు చేస్తే తన కాలో పట్టుకొని తన గొంతు పట్టుకు పిసుకుతుందని చెప్పని ఒక క్రియేషన్ చేసి, అలాగే ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా తనను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తే తన మొబైల్ ఫోన్ ఎత్తుకపోయిందని చెప్పని కానీ క్రియేట్ చేసి ఒక ప్రజల్ని ప్రలోభ పెట్టే విధంలో ఒక లేనిది క్రియేట్ చేసే విషయంలో హిట్టైనటువంటి బండి సంజయ్, నీ పప్పులు ఉస్మానియా నియోజకవర్గంలో ఉడతావు. ఇక్కడ మంత్రి ఉన్నాడు పొన్నం ప్రభాకర్, తనను టార్గెట్ చేస్తే ఉస్మానియా నియోజకవర్గంలో తనకు అత్యధికంగా ఓట్లు వస్తాయని ఒకే ఒక ఆలోచనతోని తన అనని మాటలు రాముని యొక్క పుట్టుక పైనే ఇవాళ పొన్నం ప్రభాకర్ అనే ఒక వ్యక్తి మాట్లాడిన ఒక మాటలు లేని విధంగా క్రియేట్ చేసి మభ్యపెట్టి స్థానిక ప్రజల్లో ఒక వారి పొన్నం ప్రభాకర్ నెగటివ్ ఆలోచన వచ్చే విధంగా తయారు చేసి
ఇవాళ పొన్న బ్లాకులు ఒక పుట్టుకనే ప్రశ్నించిన బండి సంజయ్ సూటిగా నేను అడుగుతున్నా, నువ్వు కన్న తల్లి పైన కానీ నువ్వు నమ్మే భవానీ అమ్మవారి గారి పైన ఒట్టు వేసి చెప్పు, నువ్వు నిజాయితీగా రాజకీయం చేస్తున్నావా, మతం పైన రాజకీయం చేస్తున్నావా, కులం పైన రాజకీయం చేస్తున్నావా, అలాగే ఎటువంటి అవినీతి పైనటువంటి రాజకీయం చేయలేదని చెప్పని ఇవాళ నువ్వు నమ్మే అమ్మవారి పైన సాక్షాత్తుగా ప్రమాణం చేసి చెప్తావా? నేను నమ్మే పునఃప్రవాహక నాయకత్వాన్ని నా నాయకత్వంతో కలుపుకొని నేరుగా తీసుకొస్తే కరీంనగర్కు అదే భవానీ మాత అమ్మవారి మీద ఇద్దరు కలిపి ఓటేయండి. ఎవరు నిజాయితీ ఉన్నటువంటి పరిపాలన చేస్తారు? నువ్వు కరీంనగర్లో గ్రెనేడ్ విషయంలో కానీ, గుట్కా విషయంలో కానీ, ల్యాండ్ విషయంలో కానీ కోట్ల రూపాయలకు పడిగెట్టావు. గతంలో పోయిన ఎన్నికల్లో పుస్తకాలు తాడు కుదబెట్టుకుంటానే నువ్వు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తివి. ఇవాళ 5 ఏళ్ళు గడిచిన 5 ఏళ్లలో నువ్వు సాధించింది ఏంటి అనేది ప్రజలందరికీ తెలుసు. నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న తర్వాత నిన్ను ఎందుకు తొలగించాలని కూడా నువ్వు ప్రజలు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఇవాళ నీ సొంత పార్టీ నాయకులే నీపై ఢిల్లీలో ఫిర్యాదు చేస్తే నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో తొలగిన విషయాన్ని కూడా ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అలాగే నువ్వు స్థానికంగా ఉన్నటువంటి కరీంనగర్ మాజీ మంత్రి గంగ్ల కమ్మక గ్రెనేడ్ పైన ఉన్నటువంటి కానీ తన వ్యక్తిగత విషయంలో కానీ నువ్వైతే కోర్టును ఆశ్రయించావో ఆ కోర్టును ఆశ్రయించినటువంటి దాఖల్లో 3 దఫాలుగా కోర్టుకు కూడా హాజరు కానిటువంటి వ్యక్తి నువ్వు. కోర్టుకు ఎందుకు హాజరు కాలేదు కూడా నిన్న కరీంనగర్ పార్లమెంట్ మెంబర్ బండి సంజయ్ గారు కోయడా మండల కేంద్రంలో, చిగురుమావడి మండల కేంద్రంలో రాముడి పుట్టుక గురించి మాట్లాడుతూ ప్రభాకర్ హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గారిని, రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులైన ప్రభాకర్ అన్న గారిని మీ తల్లికి మీరు పుట్టారా అని చెప్పేసి ఒక అనుచిత వ్యాఖ్య చేయడం జరిగింది. బండి సంజయ్, నువ్వు ఏమనుకుంటున్నావో ఖబర్దార్ బిడ్డ. మీరు ఇలా రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడం కోసం అది మీ యొక్క నైజం. మేము ఒకసారి ఆలోచన చేయండి. మేము మీ యాత్రకు వ్యతిరేకం కాదు. ఇవాళ ఏమంటున్నారు మీరు? మా యాత్రకు కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది అని అంటున్నారు. కరీంనగర్లో మొన్ననే నీకు కర్రుగాల్సి వాత పెట్టిళ్ళు. ఇంకా మీకు ఓట్లేసేది లేదు. ఈ ప్రాంత ప్రజలు ఓటుతో మీకు బుద్ధి చెప్తారు. మేము మరొకసారి చెప్తున్నాం, మేము మీ యాత్రకు ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఏదైతే ఒక తల్లిని అవమానపరిచినవో అట్టి తల్లికి క్షమాపణ చెప్పిన తర్వాత మీ యాత్ర చేయించుకోవాలని చెప్పేసి శాంతియుతంగా మేము నిరసన తెలుపుతుంటే పోలీసు వారు మమ్మల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఒక్కసారి ఆలోచన చేయండి. రెచ్చగొట్టింది వాళ్ళు, రెచ్చగొట్టిన వాళ్ళు యాత్ర చేస్తారు. ఇది కరెక్ట్ కాదు అన్న వాళ్ళను అరెస్ట్ చేస్తారు. ఇది ఎక్కడి న్యాయం అని చెప్పేసి పోలీసు వారిని అలాగే బీజేపీ గుండాలను హెచ్చరిస్తున్నాం హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని.